ఒక 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి కారు కొనుక్కుంటారు. ఆ కార్‌లో ఏ నూనె అయితే అవసరమో అదే పోత్తారు. వేరేది పోస్తే ఆ కార్‌ల ఇంజిన్ ఖరాబ్ అయితది కాబట్టి. ఒక 2, 3 లక్షల కారు కొని ఆ కారు గురించి ఖరాబ్ అయితదని అంత ఆలోచిస్తారు. మీరు సిగరెట్లు తాగేటి ముంగట, కల్లులు తాగేటి ముంగట, గుట్కాలు తినేటి ముంగట మీ విలువైన శరీరంలో అవయవాలన్నీ ఖరాబ్ అయితాయని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీ శరీరంలో ఒక కిడ్నీ పాడైందనుకోండి, ఒక ₹1,00,00,000 పెట్టినా మీకు మళ్ళా కిడ్నీ రాదు. గుండె, లివరు ఏదన్నా గానీ, ఏది పాడైనా అన్నా గూడా మళ్ళా మంచి ఆరోగ్యంను మీరు తెచ్చుకోలేరు. అవన్నీ ఏసుట్ల. మీరు ఆలోచించేది కారు గురించి గాదు. మీ శరీరం గురించి మీరు ఆలోచించుకోండి. ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఒక 10 కార్లు కొనుక్కోవచ్చు. కానీ ఆ ₹1,00,00,000 పెట్టి, ఆ ₹1,00,00,000 పెట్టినన్నా గూడా మీ ఆరోగ్యం ఒక్కసారి అన్ని పార్ట్స్ ఖరాబ్ అయినంక మళ్ళా అదే ఆరోగ్యం వత్తదా? మీకు రాదు గదా! ప్రపంచం మొత్తంలా మీరు మీకేమన్నైతే ప్రపంచమంతటికి మీరు ఒకటే మనిషి కావచ్చు. కానీ మీ కుటుంబానికి, మీ కుటుంబంకు మాత్రం మొత్తం ప్రపంచం మీరే. గుర్తుంచుకోండి.